హాయ్ అండి అందరికీ. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా రోటి పచ్చళ్ళు చేసుకోవడం అంటే? నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి. నేనైతే ఎలాంటి హడావిడి చేయను ఈ పచ్చళ్ళ కోసం. సింపుల్‌గా అయ్యేటట్టే చేసుకుంటాను. నేను ఈ పచ్చడి కోసం అయితే టమాటోస్ అండ్ పచ్చిమిర్చినైతే క్లీన్‌గా వాష్ చేసుకుంటున్నాను. అవి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్‌లో అయితే పల్లీలు వేయించుకున్నాను. మంచిగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోండి. కొంచెం అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేగనివ్వాలి. అవి మంచిగా వేగిన తర్వాత దాంట్లోనే టమాటోస్‌ని కూడా వేసి వేడి చేసుకోండి. అవి వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే మంచిగా ఉడికిపోతాయి. వాటిని తీసి ఒక జార్‌లో వేసుకోవాలి. దాంట్లోనే మనం ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం జీలకర్ర, కొంచెం దొడ్డుప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన దాన్ని మీరు ఏ విధంగా అయితే అన్ని పచ్చళ్ళకి పోపు చేసుకుంటారో అదే విధంగా పోపు చేసుకొని, నేనైతే ఇక్కడ పప్పులైతే ఎక్కువేసుకుంటాను. నేను ఏ పచ్చడి చేసినా సరే నేనైతే పోపు దినుసుల్లో పప్పులు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాను. నాకు చాలా ఇష్టం అలా. మనం తింటుంటే అవి మన పంటి కిందికొస్తాయి కదా! ఆ టేస్ట్ చాలా ఇష్టం నాకు. సో, నేను దీనికోసం అయితే పప్పులు ఎక్కువేసుకుంటున్నాను. సో, అయి ఇక్కడ పోపేసుకున్న తర్వాత పచ్చడి కలుపుకోవడమే. నేనైతే ఇలా సింపుల్‌గా చేసేసుకుంటాను. ఇంకా మీరు ఇలాగే తింటారా? నేనైతే పచ్చడి అయిపోయిన తర్వాత పోపు చేసుకున్న తర్వాత ఆ పచ్చడంతా ఒక గిన్నెలోకి తీసుకుంటాను. మిగిలిన తర్వాత ఆ గిన్నెలో కొంచెం రైస్ ఏసుకొని అయితే తింటాను. నేను ఈ పచ్చడనే కాదు మిగిలిన ఏ కర్రీ చేసినా కూడా ఇంతే. నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఇలా తింటే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.